గెలవకపోయినా ఒక రాజ్యసభ సీట్ ఇచ్చి మంత్రి పదవిని ఇచ్చే సాంప్రదాయం దొరక ఆంధ్రప్రదేశ్ రాలా. మనకు అవకాశం తెలుగుదేశంకి వచ్చి యాన్న ఒకసారి గెలిచిపోయినాం అనుకోండి ఎంపీ సీటు, ఖచ్చితంగా కేంద్ర మంత్రి అయిపోతారు. ఎందుకంటే బీజేపీ దేశంలో అధికారంలో వచ్చే అవకాశం. అందువల్లనే పెద్ద పెద్ద నాయకులు తెలుగుదేశం పద్ధతి కోసం కోరుతారు. మీరు చూస్తే బీజేపీ సాధారణ కార్యకర్తలు వద్దు, మనం ఇండిపెండెంట్ గా పోటీ చేద్దాము, చాలా ప్రయోగాలు చేసి నష్టపోయిన భావజాల కింద ఉంది. కానీ పెద్ద తలకాయలు ఎక్కువ కోరుకుంటారు. ఆ పెద్ద తలకాయలు ఎంపీ క్యాండిడేట్. కాబట్టి ఎంపీ క్యాండిడేట్లు ఎందుకు కోరుకుంటున్నారు? 1-2 తెలుగుదేశంతో గెలిచిపోతే కేంద్ర మంత్రి అయిపోవచ్చు. పార్టీ పరిస్థితి తర్వాత ఇష్యూ. కానీ బీజేపీలో ఎంపీల కాడ గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ దగ్గర ఈ 2 సీట్లు 19 ఎక్కడ, ఆ 9 ఎక్కడ అనే చోట వచ్చినప్పుడు గొడవలు ఉంటాయి. వైసీపీలో ఇంకా గొడవలు పెద్దగా ఉంటాయి నేను అనుకోను. దాదాపు ఆయన అనౌన్స్ చేసేసాడు. ఇంకేదైనా ఉంటే చిన్న చిన్న అసంతృప్తులు తప్పే ఉండవు. అయితే ఇక్కడ అసంతృప్తి ఈసారి వలసల్ని వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం చూడ తప్ప ఈ పార్టీకి అనుకూలంగా ఉంది, ఈ పార్టీకి వ్యతిరేకంగా ఉందనే ఒక రూపాన్ని మనం ఈ వలసలో చూడలేము. సాధారణంగా చూస్తాం తెలంగాణలో కాంగ్రెస్ వైపు వలసలు వచ్చాయి. ఇట్లాంటి యాక్టివిటీ ఇక్కడ లేకపోవడం అనేది కొంచెం రాజకీయాల్లో సంక్లిష్టత అనిపిస్తుంది. సంక్లిష్టత మీన్స్ ఒకవైపు ముగ్గిపోయింది, వైసీపీ గెలిచిపోతా ఉంది, లేదా తెలుగుదేశం గెలిచిపోతా ఉంది అనే వాతావరణం లేకపోవడం అనేది ఈ వలసల్లో గందరగోళం. అంటే వలసల్లో ఒక సార్వజనీయంగా గెలిచే పార్టీకి వెళ్ళిపోతున్నారు అనేది ఒక సిగ్నిఫికెన్స్ ఉండేది. అది ఇక్కడ నాకు కనపడట్లేదు. అంటే మొత్తం అయిన తర్వాత కనిపిస్తుందా, ఇంకేముంది మొత్తం ఇంకా అసంతృప్తి వాదులు తప్ప ఒక మాస్ వలసలు అనేది కనపడకపోనేది రాజకీయాల్లో ఒక టెన్షన్ వాతావరణం ఉందామా, లేకపోతే సంక్లిష్టత ఉందామా, లేకపోతే హాట్ గా ఉండే పరిస్థితులు ఉందామని చూడాలి. ఈ యాంగిల్ లో నేను వలసల్ని చూస్తాను సాయి గారు. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈ జనసేన పొత్తు వలన వచ్చినటువంటి అసంతృప్తులు చల్లార్చడానికి ఓ పక్కన చంద్రబాబు గారు ప్రయత్నిస్తున్నారు, బాగానే ఉంది. భారతీయ జనతా పార్టీని కూడా తెచ్చుకున్నాక ఏమవుతుంది, ఈ కొత్తగా వాళ్ళు లిస్టు రిలీజ్ చేస్తే ఏమవుతుంది, నెక్స్ట్ అంశం కూడా వస్తే ప్రిపేర్డ్గా ఉన్నారు. ఎందుకంటే మీరు వాస్తవంగా డిసెంబర్ కల్లా పూర్తి చేసేసుకుని జనవరి నుంచి ప్రచారంలోకి వెళ్దాం అనుకున్నారు. ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్కి వచ్చేసింది, ఇంకా ఫైనల్ కాలేదు. మార్చిలోకి జరిగితే గనక ఎలక్షన్స్ ఇంకో 4 రోజులు ఉంటాయి. అప్పుడు సర్దుబాటు చేయగలగడం సాధ్యమవుతుందా, ఓట్ ట్రాన్స్ఫర్ సాధ్యమవుతుందా? సాయిగారు, మొదట మీకు న్యూస్ బెంచ్ ప్రేక్షకులకి, అలాగే బీజేపీ నేత కిరణ్ గారికి, వైఎస్ఆర్సీపీ నేత సుధీర్ గారికి, అనలిస్ట్ పురుషోత్తం గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీకి మొదటి నమస్కారం. ఈరోజు తెలుగుదేశం జనసేన పొత్తులో తర్వాత సీట్లు సర్దుబాటు విషయం పైన చాలా ఛానల్లో, చాలా వార్తల్లో కూడా అనేక రకాల కథనాలు ఒడ్డు వాయించిన తర్వాత చివరికి 99 మేము అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో